లైక్ ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము, అది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ రావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్. అండ్ ఆల్ మై యాక్టర్స్, ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు, whoever acted in OG, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఓజీలో మెయిన్గా చెప్పాల్సింది నాకు 3 పిల్లర్స్ ఉన్నారనమాట మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి మా తమనన్న, సెకండ్ మా నవీన్ గారు. సో నవీన్ గారు రానంటే కూడా లాక్కొని తీసుకొచ్చాను నేను యూజువల్గా. అండ్ థర్డ్ మా రవికిషన్దన్ సార్. సో వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అసలు ఇవాళ ఈ సినిమానే లేదు. ఫ్రమ్ డే 1 దే హ్యావ్ బీన్ బిలీవింగ్. ఎంత బిలీవ్ చేస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మేము అనుకునే వాళ్ళం, తమనన్న ట్రస్ట్ చూసి మాకు భయం వేసేది, ఏంట్రా అసలు అన్న మీసం తిప్పేస్తున్నారు, అసలు ఏంటన్నా ఇవి కాన్ఫిడెన్స్ అంటే వెళ్ళినా చూసుకుంటాం కదా అని చెప్పేసి. అంటే ఎక్స్ట్రీమ్లీ లైక్ లాస్ట్ 2 months మాత్రం చెప్పకూడదు కానీ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ నవీన్ బ్రో కానీ తమనన్న కానీ దే బీన్ వెరీ వెరీ సపోర్టివ్ ఈ సినిమాకి. సో యా, ఇంకా హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ షుడ్ వాచ్ ద మూవీ. అండ్ ఎలా ఉందో ఇంకా 1 రోజులకు మనకి ఇంకా కరెక్ట్గా న్యూస్ తెలుస్తుంది. అండ్ ఓవర్ టు తమనన్న. అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం, సినిమా ముందు కాన్ఫిడెంట్గా ఉంటాం, సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తుంది లైఫ్లో. అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్, అది చాలా చాలా పేరు అన్నీ తెస్తుంది, కానీ ఎక్కడో భయం, మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది. అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా. సో అది ఇంకా మా చేతులు దాటి వెళ్ళిపోయాయి. అంటే ఓన్ మెర్సెండైజ్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, టీషర్ట్స్ అవి ఇవి, ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం. సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది, అంతే. సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు. సో ఇంకా మేము జాగ్రత్తగా ఇంకా చేయాలి, ఇంకా దారి లేదు. సో ఎక్కడ మిస్ కొట్టలేం, ఇటు అటు వెళ్ళలేం. జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో, ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి. సో సుజిత్ లైక్ బేబీ బ్రో, లైక్ లాస్ట్ 2 years ట్రావెల్ విత్ హిమ్, చాలా వరల్డ్ అంతా తిరిగాం, చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. బికాస్ నాకు డే 1 కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన రోజున విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ హిస్టీరియా ఇన్ థియేటర్స్. అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు. బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్. ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి, ఇలాంటి ఒక ఈ మోడ్, ఈ కత్తి, ఈ కటానాలు, ఈ జపాన్, ఈ మోడ్ లైక్ దిస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా. 2011 వరల్డ్ కప్ హైలైట్, ధోని ద థలా, లైమ్ లైట్, కెప్టెన్సీ, స్పాట్ లైట్. కానీ లైట్స్ గురించి ఏంటి సంగతి? బ్యూటిఫుల్ కదూ ఇల్లు. ఓరియంట్ లైట్స్, ఓరియంట్ తయారు చేస్తారు అన్ని రకాల ప్రీమియం హోమ్ లైట్స్. ఆ ఫ్యాన్స్ చేసి ఓరియంట్ లైట్ కూడా తయారు చేస్తారు. నాకు ఇవాళ్ళే తెలిసింది. ట్యూబ్ లైట్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఐ డోంట్ నో ఎలా స్టార్ట్ అయి ఉంటుందో ఏంటో తెలియదు. బికాస్ వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చాలా. బట్ మ్యాన్ బిహైండ్ దిస్ ఇస్ త్రివిక్రమ్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ లవ్ హిమ్ అలాట్. అండ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్, నాకు కానీ సుజిత్ గారు కానీ. బికాస్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాస్ మై డ్రీమ్. నాకు 100 సినిమాలు పట్టింది త్రివిక్రమ్ గారితో పనిచేయడం, అదే 100 సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం. బట్ త్రివిక్రమ్ సార్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వకీల్ సాబ్. అండ్ వకీల్ సాబ్ తర్వాత బిమ్లా నాయక్ తర్వాత బ్రో తర్వాత ఈరోజు ఓజీ. సో లాస్ట్ 4 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో వీ ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ వీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం. ఆయన ఎలా ఆయన 21కి 21 కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం. సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు. బికాస్ ఓజీ అనేది సినిమా 2 నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వని సినిమా, ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ ఊర్లకి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం ఏదో మీడియా ఏం కలవలేదు. బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్. వెరీ రేర్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి, వెరీ రేర్గా ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్.
లాస్ట్ 2 yearsగా దే వర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్టార్మ్ సాంగ్ కానీ గన్స్ అండ్ రోజెస్ కానీ సువి సువి సాంగ్ కానీ సో అండ్ ఎవ్రీథింగ్ ఇమ్రాన్ హాష్మి థీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్కమ్ సో గుడ్ అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే 1 ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే నీ వెనకాల మేము ఉన్నాం సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానే గారు అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అమెరికా వెళ్తుంటే వరకు ఈ వాజ్ దేర్ విత్ అస్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలిం ఐమ్ రియలీ హ్యాపీ అండ్ నవీన్ మీ అందరికీ తెలుసు నాది నవీన్ జర్నీ తెలుసు సో బ్లాక్ బస్టర్ జర్నీయే మా ఇద్దరిది అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అసలు 2 months ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక షేప్లో అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో ఎవ్రీథింగ్ హీ గాట్ ఇట్ ఆన్ బోర్డ్ అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం అండ్ ఇంకే రవికే చంద్రన్ గారు వన్ ఆఫ్ ది ఎస్థెటిక్ కెమెరామ్యాన్స్ మనోజ్ ఇంకా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ హార్డ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇలా చూడాలని మేము 12 ఏళ్ళగా వెయిటింగ్ అంటే చాలా రోజులుగా వెయిటింగ్ సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్ సో మాకు మించి వాళ్ళ సక్సెస్ అనమాట అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అండ్ ప్రియాంక మోహన్ ఈజ్ ఆల్సో హియర్ తను ఎంతో అసలు షీ వాస్ కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను చెప్తున్నా అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్ అంటే తనకి దే వర్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్ అంటే చెప్పాను ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్ లవ్ యూ గైస్ మాట్లాడా నవీన్ ఓవర్ టు నవీన్ నూలి ఏదో వచ్చిందికి థ్యాంక్స్ అయినా చెప్పనా ఓవర్ టు దానయ్య గారు రాన్న ఎన్ని మైకులు అక్కడ రాదు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా కానీ నాకు మాటలు రావట్లేదు. నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు, ఇది త్రివిక్రమ్ గారు. అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను, కలిసాము, ఒక కథ అనుకున్నాం, ఈ వర్క్ మొదలుపెట్టామండి. త్రివిక్రమ్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది. ఏంటంటే అండి, నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ. దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజిత్ ఎంత కష్టపడో నాకు తెలుసు. రాత్రింబాగోళ్ళు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు. పాపం ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్, అభిమాని కూడా. నెక్స్ట్ ఈ సినిమాకి 3 పిల్లర్స్. ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమ్ముడు నవీన్ నూలి, రవికే చంద్రన్ గారు. అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి. అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు. మా తమ్ముడు నేను రోజు అడుగుతుండేవాడిని, తమ్ముడు చూడు తమ్ముడు, బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు, అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో, బ్లాక్ బస్టర్ అనేవాడు ఎప్పుడు చూసినా. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. లాస్ట్లో కూడా ఆయన బాంచత్ కాలు రగడ తిరిగి నువ్వు అన్నాడు. ఈరోజు రిజల్ట్స్ అలాగే ఉందండి. అభిమానులు అసలు కేరింతలు, అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నామండి. అసలు కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే
అసలు ఎంత స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా వల్ల మీరంతా చూసే ఉంటారు. పొరపాటు అన్న అట్లా మా తమ్ముడు అండి, సారీ తమ్ముడు. ఇక ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్ గారు, ఇమ్రాన్ హాస్మి, శ్రేయారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా మేనేజర్సు అసలు రాత్రింబాగుల్లో చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళు నిద్ర కూడా లేవాళ్ళు. నేను పొద్దున్న వెళ్తే అలా డల్గా ఉండేవారు వాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్. నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి, ఈ నాగవంశీ గారికి. ఈ టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆయనే రిజిస్టర్ చేసుకున్నారు. మేము అడిగితే పాపం ఆయన ఆ టైటిల్ ఇచ్చారు. ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి. ఇది వాస్తవం, నిజం. ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారు ఈ ఓజీ అనే దాని మీద. రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయ్యింది, అంత బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. సెలవండి. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ తమన్ చెప్పినట్టు దే ఓన్ ద ఫిల్మ్. అండ్ ఇంతకు మించి వి కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ రెస్పాన్స్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరికీ చాలా థ్యాంక్ యూ. పవన్ సార్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్. అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ. అండ్ దానయ్య డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను. బట్ యా, ఐఎమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఇది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమన్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ album in my career. And Sujit, thank you for giving me Kanmani and thank you for making me part of it. Pavan sir to work cheyadam nenu it's a blessing naku. Ante I'm just so grateful and I'm so emotional right now. Thank you. Yeah. ఇచ్చామని చెప్పేశారు కదా. అదే చెప్పట్లో మీ అందరికీ తెలుసు కదా, నవీన్ కానీ తమన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా, దానికి క్యాజువల్గా కంగ్రాచులేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్నీ విష్ చేయడానికి వచ్చాను క్యాజువల్గా. దానికి తమన్ ఇరికించాలని కూర్చోబెట్టాడు ఇక్కడ.
మర్చిపోయారండి, మా సినిమా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈయనండి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అని కాదండి, ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ట్రిబ్యూటర్లో చేశారు. దానే ఇప్పుడు కోజీ అయినా. సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చిన అంత హ్యాపీగా డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి. సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను. దానికి ఇరికించి కూర్చోబెట్టాడు. కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి. మా 12 ఏళ్ళు ఆకలి తీర్చేశారు, ఇది అది అత్తారింటికి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది. సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంట్ చూసారు. అది సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత 5th రీల్ మాత్రం థియేటర్లో ఏంబిఏ ఊగిపోయింది అసలు. యాక్చువల్లీ మీకు సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ ఇంకా వెళ్ళలేదు, అంత ధైర్యం చేయలేదు. కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కళ్యాణ్ గారు ఇట్లా కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద. సుజిత్కి, తమన్కి, నవీన్కి వీళ్ళందరికీ ఉన్నది. ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి. అది సినిమా వాళ్ళది. మీరు Q&A ఏమైనా ఉంటే ఆల్ సినిమా స్టార్టింగ్ చూస్తున్నారు, ఎండింగ్ టైటిల్ పడిన తర్వాత మంచి సీన్ పెట్టారు. అప్పటికి ఆడియన్స్ కానీ ఉందో లేదో తెలియదు. చాలా మంచి సీన్ మిస్ అవుతున్నారు. అంటే లైక్ రెండు మిక్స్. సో రెండు మిక్స్ స్టైల్ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది. సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ విత్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే రెండు డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్. నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ, తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనలీ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్. నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను, ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ టు సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను అది. సార్ యా సార్ అది తెలియదు సార్. ఓకే అంటే అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు.
సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకొని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్, అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు ఇంకా, అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్, బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? ఇంకా ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు, ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు సార్. యా చెప్తాను సార్. ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకుంటాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్గం నుంచి చూపిస్తాం. దాని అంటే అదే సార్, ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ అ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి. అయితే కథ విషయంలో ఎలివేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఎలివేషన్స్ వీటితో సినిమా నడిపించేది. అంటే అట్స్ ఓకే అండి, ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మనం ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.